ఏపీ రాజధానిపై మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజకీయంగా చట్టబద్ధత చేసి అభివృద్ధి చేస్తుంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం గందరగోళ కామెంట్స్ చేస్తున్నారు. తొలుత 3 రాజధానులని, ఆ తర్వాత మావేనని, తాజాగా విజయవాడ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో ప్రజల్లో అమరావతిపై ఆందోళన నెలకొంది. ఇది ఇలా ఉంటే ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. రాజధానికి అమరావతి నేల పనికిరాదంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఖర్చు పెట్టాలన్న చోట 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని త్వరగా పూర్తి కావడం చంద్రబాబుకి ఇష్టం లేదని విమర్శించారు. రాజధాని అమరావతి పేరు చెప్పి ఎన్ని కోట్లని దోచుకోవచ్చు అన్నారు. ఈ దోపిడిపై విమర్శలు చేస్తున్నారని జగన్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుంభకోణాలకు చంద్రబాబు బ్లూ ప్రింట్ రూపొందించారని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం స్పృహ ఉన్నా రాజధానిపై ఈ విధంగా ఖర్చు చేయరన్నారు. అమరావతిలో 10% నిధులతో మావిగన్ అభివృద్ధి చేయొచ్చని సజ్జలు స్పష్టం చేశారు. కానీ అమరావతి పేరుతో ఇప్పటికే 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఇదే డబ్బులతో రాష్ట్రంలో అనేక పనులు చేయొచ్చని సలహా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతుందని, మొత్తం ఇప్పటి వరకు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. కానీ భూములు ఇవ్వని రైతులను మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఇవ్వాల్సిన భూముల చుట్టూ గుంతలు తవ్విస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల సీఎం చంద్రబాబు సినిమాల్లో విలన్లా వ్యవహరిస్తున్నారని సజ్జల విమర్శించారు. మరోవైపు అమరావతిపై మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో కూటమి నేతలు చెప్పరని, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో కూడా చెప్పరని వ్యాఖ్యానించారు. ఎంత వడ్డీ కట్టాలో కూడా చెప్పరని, అడిగితే బూతులు తిడతారని పేర్ని నాని మండిపడ్డారు. మావిగన్ తమ అజెండాని తాము చెప్పామని, వైఎస్ జగన్ ప్రకటనపై 9 మంది మంత్రులు మాట్లాడారని, కానీ వాళ్ళ శాఖలపై మాత్రం ఒక్కరు కూడా స్పందించాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే తాకట్టు పెట్టిందని, మొత్తం 50,000 కోట్ల అప్పులు చేశారని, కార్యాలయాల కోసమే ఇంత చేస్తే ఇంకా రైతులకు ఏమి ఇస్తారంటూ ప్రశ్నించారు. అమరావతిలో చేసే దోపిడీ ప్రజలకు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుందని విమర్శించారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు రద్దు చేశారని, ఇంకా అక్కడ ఎవరుంటారని ప్రశ్నించారు. జనం లేని రాజధాని ఎందుకని నిలదీశారు. అమరావతిలో కట్టే స్టార్ హోటళ్లను ఏం చేసుకుంటారని పేర్ని నాని ప్రశ్నించారు. ఎప్పుడు కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను కలిసేందుకు వెళ్తే దాడులు చేస్తారు. కూటమి నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసేందుకు మళ్ళీ రైతుల వద్దకు వెళ్తాం, అమరావతికి వెళ్తాం, తగ్గేదే లేదు, భయపడేదే లేదు. పోలీసుల సహకారంతోనే దాడులు చేస్తున్నారు. మావిగన్ అనే పేరు చెప్తే చంద్రబాబు వల్లాడిపోతున్నారు. అమరావతిలో అవినీతి జరగడం లేదని నిరూపించండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే సాహసం ఉందా? లంచం ఇస్తే కానీ ప్రభుత్వంలో ఏ పని అవ్వదు. అలా పేర్ని నాని కూడా కూటమి ప్రభుత్వంపై చంద్రబాబుపై వ్యాఖ్యానించారు. అయితే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు పేర్ని నాని, ఇటు సజ్జల, వీళ్ళందరి కామెంట్లపై, తాజాగా జరుగుతున్న రాజకీయాలపై టీడీపీ నేతలు కూడా అంతే గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్ పేరులో ఉన్న గన్ రాజధాని పేరులో కూడా ఉండాలనుకుంటున్నారని, అందుకే మావిగన్ పేరుతో ప్రజలను ముంచే ఆలోచనలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రజల్లో అల్లకల్లోలం తీసుకొచ్చే ఆలోచనతోనే జగన్ ముందుకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిపై రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు అమరావతి, వచ్చాక 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ మేనిఫెస్టోలో మావిగన్ను చేర్చి ముందుకు వెళ్తామంటున్న జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఇంకా బుద్ధి రాలేదంటున్నారు. మానసికంగా దెబ్బతిన్న రోగితో ఎంత మాటలన్నా వేస్ట్ అని సంచలన కామెంట్ చేస్తున్నారు. మీ దృష్టిలో రాష్ట్రాన్ని నిలబెడితే విలన్, జేసీబీలతో కూల్చేస్తే హీరోలా? ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతి అజేయంగా శాశ్వతంగా నిలబడుతుందని చెప్తున్నారు. అమరావతి రాజధానిని ఏ విధంగానైనా దెబ్బతీయాలనే తీవ్రమైన ద్వేషం, అసూయ జగన్మోహన్ రెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం 50,000 ఎకరాల భూమిని సేకరించి 60,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుపుతుంది. పార్లమెంట్ సైతం అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించింది. అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తూ తనదైన శైలిలో కొత్త ప్రయోగాలు చేస్తాననడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక నగరాన్ని నిర్మిస్తే ఆ పేరు మొత్తం చంద్రబాబు నాయుడికి వస్తుందన్న భయంతోనే జగన్ ఈ విధమైన వినాశకరమైన ఆలోచనలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
అమరావతిని రాజధానిగా గుర్తించిన ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న నాయకుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని అనుకోవడం భ్రమే అవుతుందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మావియన్ అత్యంత హాస్యాస్పదంగా ఆచరణకు సాధ్యం కానిదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తున్నాయి టీడీపీ శ్రేణుల నుంచి. అసలు జాతీయ రహదారి వెంబడి 110 కిలోమీటర్ల మేర రాజధానిని నిర్మిస్తానని ఆయన అనడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా జాతీయ రహదారికి అటు ఇటు ఒక నగరాన్ని నిర్మించిన దాఖలాలు లేవు. అసలు ఈ 110 కిలోమీటర్ల పొడవులో సచివాలయం, అసెంబ్లీ ఎక్కడ కడతారు? కోట్లాది రూపాయల విలువ చేసే హైవే పక్కన ఉన్న భూములను రాజధాని కోసం ఎలా సేకరిస్తారు అనే కనీస ప్రణాళిక లేకుండా జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఫైనల్గా అమరావతిలో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనే కుట్ర కోణంతోనే ఆయన ఇలాంటి గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని స్పష్టమవుతుందంటారు. వచ్చే ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే ఆయన పార్టీకి పులివెందులలో సైతం ఓట్లు పడవని, ఈ నిర్ణయంతో ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.